3 నెలల క్రితం విశాఖ నుంచి బయలుదేరి బంగ్లాదేశ్లో చిక్కుకున్న మత్స్యకారులు విడుదలయ్యారు. అందులో చూసుకుంటే ఉత్తరాంధ్రకు చెందిన 9 మంది ఉన్నారు. వీరందరూ కూడా వారి కుటుంబాలు నిన్న మొన్నటి వరకు కూడా చాలా ఆందోళన చెందిన పరిస్థితి. ఇప్పుడు మనం విశాఖలోని పెయిందొరపేట అనే ప్రాంతంలోనూ ఇక్కడ కొండలరావు అనే ఒక జాలరీ ఎవరైతే మత్స్యకారు ఉన్నారో వారి కుటుంబం ఇక్కడ ఇంటిపై నివాసం ఉంటున్నారో అతని భార్య అనిత. అయితే తాజాగా ఆమె డెలివరీ కూడా అయినట్టు మనకున్న సమాచారం బట్టి తెలుస్తుంది. తాజాగా చూసుకుంటే ఇప్పటికే ఎవరైతే బంగ్లాదేశ్ హైకమిషన్ అలాగే భారత్ హైకమిషన్ చర్చించిన తర్వాత వారందరినీ విడుదల చేయడం జరిగింది. ఇప్పుడే వారందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి బయలుదేరారు. వారు రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ విశాఖ నగరానికి చేరుకునే అవకాశం ఉంది. వీరందరూ కూడా విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోసుపాటిరాగా అలాగే భోగాపురం ప్రాంతానికి చెందినవారు. అయితే వీరంతా కూడా విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి బయలుదేరి వెళ్ళారు. అయితే మొత్తం దాదాపు 22 మంది వెలుగా అందులో 9 మంది ఉత్తరాంధ్రకు చెందిన వారు కావడం, చాలా వరకు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా వీరిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అయితే తాజాగా వారంతా కూడా విడుదలైనట్టు మంగళవారం సమాచారం రావడంతో మత్స్యకారులందరూ కూడా సంతోషపడుతున్నారు. అలాగే వారందరూ కూడా ఈ ప్రాంతానికి మరికొన్ని గంటల్లోనే చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.